యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 29వ అధ్యాయము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరుగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారముగా ఉండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కళ్ళలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొనియున్నట్లును సీయోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున. రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున. ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కనులారా చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే.
లోబడని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీయూ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును. యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి. మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీయూ విడిచిపెట్టక దాన్ని పగులగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదుమంటిరి. కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే. కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతము మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయెదరు. 5 గద్దింపునకు మీరు పారిపోయెదరు. కావున మీ అందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానంలో నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులును పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును.
సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి అందు పండుగనాచరించున్నట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వం నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది. అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసియున్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములను కలిగియున్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన
తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.